ఇటీవల బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందింది. ఈ గెలుపు వెనకాల మోడీ మ్యాజిక్ పనిచేసిందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంది? ఎన్నికలకు షెడ్యూల్ రావడానికి కొద్ది రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క మహిళ అకౌంట్లోకి 10,000 రూపాయల డబ్బుని జమ చేసింది. ఇది ముఖ్యమంత్రి మహిళా అభివృద్ధి యోజన స్కీమ్ కింద డబ్బులు పంపారు. ఎంతమందికి? 1,20,00,000 మంది మహిళల అకౌంట్లో 10,000 రూపాయలు జమ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా 50,000, 1,00,000, 2,00,000 వరకు ఇస్తానని చెప్పారు. దాంతో పెద్ద ఎత్తున మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. భారీ మెజారిటీ తోటి ఎన్డీఏ బీజేపీ కూటమి గెలిచినటువంటి పరిస్థితి. అందుకని అక్కడ బీహార్లో మతము, కులము, అవినీతి అన్నిటితో పాటు ప్రభుత్వం 10,000 రూపాయలు మహిళా అకౌంట్లో వేయడం అనేది పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఆ రకంగా బీజేపీ గెలిచింది. ఇది ప్రభుత్వ డబ్బుతోటి వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన 14,000 కోట్లని దీనికోసం వినియోగించారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వాళ్ళు పట్టించుకోలేదు. అందుకని ఈరోజు ఈ ప్రపంచ బ్యాంక్ నిధులు మహిళా అకౌంట్లో వేయడం ద్వారా ఈ మ్యాజిక్తో గెలిచారు. ఇది పూర్తిగా అవినీతిమయమైనటువంటి ఎన్నిక అనేది వాస్తవం.